తీసుకొచ్చి నన్ను బంధించి ఇక్కడ నానా హింసలు పెడుతుంటే ఆ హింసలు భరించలేక ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నప్పుడు నన్ను రామకథను పాడి నన్ను ప్రాణాలతో రక్షించావయ్యా, ఇదయ్యా నా 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 గురించి వివరించి చెప్తున్నాను అనేటప్పటికీ ఆ తల్లితో మాట్లాడుతున్నాను, ఆనందపడిపోయాడు. ఇంకా వచ్చినటువంటి వాడు ఎవరో కూడా తల్లికి తెలియదు, ఎవరో వానరోత్తముడు రామకథ పాడేది, అదే ఆయన ఐడెంటిటీ. ఇంకా తను తాను పరిచయం చేసుకోవాలా. ఇప్పుడు హనుమంతుల వారు అమ్మవారితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అమ్మ సీత నమ్ముము నన్ను. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. ఏ సమయంలో ఏది చెప్పాలో అదే చెప్తున్నాడు, అంతేగాని పనికిరాని మాటలు మాట్లాడట్లా. ఏందమ్మా నీకు బుద్ధి ఉందా, ఉరేసుకుంటావు, ఇది మనుషులు చేసే పనేనా అని తెలిసిన దాన్ని ఇలాగా పనికి మన మాటలు మాట్లాడట్లా. ఎంత గొప్పగా మాట్లాడాడు, తల్లి తెలుపు నీవు ఎవరోనా. ఇప్పుడు అంటున్నాడు, అమ్మా నేను రాముడి యొక్క దూతనమ్మా, శ్రీరామచంద్రుడు క్షేమంగా ఉన్నాడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు, శ్రీరామచంద్రుడు తమరికి ఆశీర్వచనాలు పంపించాడు, లక్ష్మణుడు తమరికి నమస్కారాలు తెలియజేయమన్నాడని ఎంత గొప్పగా చెప్తున్నాడు. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను, రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు, రాముడు నీకు దీవెనలౌపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి ముందుకు